ఈవిడ స్లేట్ పెన్సిల్ తినే వీడియోస్ చేస్తుంది. ఒకప్పుడు ఎవరో హిందీ వాళ్ళు లేదా ఫారెన్ వాళ్ళు స్లేట్ పెన్సిల్స్ సంథింగ్ అది తినే వీడియోస్ వస్తుండే. అందరికీ తెలుసబ్బా అమ్మాయిలు స్లేట్ పెన్సిల్స్ తింటారని. కొత్తేం కాదు, మీరు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. అండ్ మీరే మాట్లాడతారు మళ్ళీ, నేను వ్యూస్ కోసం చేయట్లేదు, రీచ్ కోసం చేయట్లేదు, ఫాలోవర్స్ కోసం చేయట్లేదు అని చెప్పేసి. మరి మిలియన్స్లో వచ్చిన వీడియో నువ్వు స్లేట్ పెన్సిల్ తినే వీడియోకి ఎందుకు పిన్ చేసుకున్నావు? ఏం అవసరం వచ్చింది నీకు? పిన్ చేసుకోకుండా ఎక్కడో అక్కడ ఉండనివ్వాల్సింది కదా. నువ్వు నార్మల్గా చేసే వీడియోస్కి వ్యూస్ అంతో ఇంత ఉన్నాయి, 50K కూడా దాటలేవు. మళ్ళీ నువ్వు స్లేట్ పెన్సిల్ తినే వీడియోస్కి మిలియన్స్లో ల్యాక్స్లో వ్యూస్. నువ్వు తినేదే వ్యూస్ కోసము, రీచ్ కోసము, పబ్లిష్ చేయడానికే నువ్వు తింటున్నావు. నీకు అలవాటు ఉంటే నువ్వు తిను. ఎవ్వరు వచ్చి నీ ఇంట్లోకి వచ్చి నీ చేతి పట్టుకొని నిన్నెవ్వరు ఆపట్లేరు. నీకు అలవాటు ఉంటే నువ్వు తిను, కానీ నీ వీడియోస్ వల్ల అవతల వాళ్ళని చెడగొట్టకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చిన్న పిల్లల్ని తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న పిల్లలకి ఓకేనా, వాళ్ళ బ్యాగ్స్లో ఈజీగా దొరుకుతాయి. అలవాటు లేని పిల్లలు కూడా అరే ఇదేదో ట్రై చేద్దాం, ఈ అక్క తింటుంది కదా అని చెప్పేసి తింటారు. ఓకేనా, కొంచెం సెన్స్ తెచ్చుకొని వీడియోస్ చేయి. అండ్ నువ్వు వీడియోస్లో డైలాగ్స్ కొడుతున్నావు. తినని వాళ్ళని నేను తినమనట్లేదు, తినే వాళ్ళని నేను ఆపేయమనట్లేదు, మీ ఇష్టము. అండ్ పక్క నుంచి ఒక ఆవిడ చెప్తుంది, ఈమె కంటే బ్లడ్ ఇచ్చేటోళ్ళు ఉండరు ఫ్రెండ్స్ అంట. సిగ్గు లేదు అసలు నీకు, అస్సలు లేదు. పనికొచ్చే వీడియోస్ చెయ్యి. పనికి రాని వీడియోస్ చేసుకుంటూ పనికి రాని మాటలు అస్సలు మాట్లాడకు. ఓకేనా.